ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక నుంచి అకౌంట్స్ అన్నిటినీ నేనే స్వయంగా చూస్తాను. అను మేడం, ఏంటి? ఇంతకు ముందు ఇంటి ఖర్చులు, బయట ఖర్చులు అంటూ ఒక లెక్కపత్రం ఉండేది కాదు. ఇక నుండి ఖర్చు పెట్టే ప్రతి పైసా అకౌంట్స్ లో లెక్క రాయాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నన్ను 5 lakhs రూపీస్ అడిగావు. ఇవ్వడానికి నాకు పైసా పైసా లెక్క చెప్పమంటే చెప్పడానికి నీకు ఇష్టం లేదు అన్నావు. నీకు డబ్బు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ విషయం చెప్పడం దేనికి మేడం? ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను డబ్బు అడగవనే నీతో మాట్లాడాలని స్పెషల్ గా పిలిపించి చెప్తున్నాను. సరే, వెళ్ళి నాకు కాఫీ పట్టురా. అలాగే మేడం. సారీ మేడం, నేను కావాలనే కాఫీ అడిగాను. కానీ నా ప్రాణం విలవిలలాడుతుంది నేను మీకు పని చెప్తూ ఉంటే. బాబాయ్ అను మేడంకి 5 lakhs ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు? మాటల్లోనే వస్తున్నారు. రండి బాబాయ్, కూర్చోండి. మేడం, కాఫీ తీసుకోండి. బాబాయ్ కూడా కాఫీ పట్రా. అమ్మాను, వద్దమ్మాను, ఆగు. బాబాయ్ స్పెషల్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. అను మేడంని కావాలని బాబాయ్ ముందు కాఫీ తెమ్మన్నాను. బాబాయ్, అను మేడం కాఫీ బాగా పెడుతుంది. పర్లేదమ్మా. అమ్మాను, ఇలా వచ్చి కూర్చోమ్మా. నువ్వు నన్ను 5 lakhs అవసరం ఉందని అడుగుంటే అప్పుడు నేనేం చేసేవాడినో, ఇచ్చేవాడినో కాదో నువ్వు అడగలేదు. నీ అవసరం ఏంటో నాకు అర్థమైందమ్మా. అందుకేనమ్మా ఈ 5 లక్షలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ 5 లక్షల కోసం నేను చాలా కష్టపడ్డాను. నమ్మకం లేక కొందరు నన్ను ఈ 5 లక్షల రూపాయలు ఇవ్వలేను, లెక్కలు చెప్పమన్నారు. ఎందుకు అని ప్రశ్నించాను. బాబాయ్, ఇవేవి అడగకుండా మీరు నాకు ఈ 5 లక్షలు ఇవ్వడం ఒక కూతురికి తండ్రి అర్థం చేసుకొని ఇస్తున్నట్టుగా ఉంది బాబాయ్. ఇక నుండి నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నాను. నన్ను అడిగమ్మా, ఇంకెవరిని అడగకు. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్, టిఫిన్ తిన్నారా? నువ్వు తిన్నావా అమ్మా? లేదు బాబాయ్, రండి ఇద్దరం కలిసి తిందాం.